హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ నేర్చుకుంటాం కదా. ఈరోజు జిఎస్టీ 2.0 వల్ల మధ్యతరగతి కుటుంబాలకి ఏమన్నా హెల్ప్ అవుతుందా, మనకి ఒక రూపాయి ఏమన్నా సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా అనే టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. చివరిదాకా చూడండి. ఖచ్చితంగా మీకు అవసరమైన పాయింట్స్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అవసరమైన పాయింట్స్ ఇందులో కవర్ కాబోతున్నాయి. ట్రంప్ టారిఫ్ మనకి చాలా కలిసి వచ్చిందనే అనుకోవాలి. ట్రంప్ ఎంత ప్రెజర్ చేస్తున్నాడో ఇండియాకి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఆలోచించే ఛాన్స్ దొరుకుతుంది. ట్రంప్ 50% టారిఫ్ అన్నాడు. ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు చాలా లాస్ అయిపోతారని మనం చాలా ఆలోచించాం. నిజంగానే అది జరిగేది. బట్ ఈ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే వాడగలిగితే బాగుంటుంది కదా. అంతే కదా, మన దగ్గర 140 కోట్ల కన్జ్యూమర్స్ ఉన్నారు కదా. బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయకపోతే మనం ఎందుకు లాస్ అయిపోవాలి? సో ఇమీడియట్గా గవర్నమెంట్ బాగా రియాక్ట్ అయింది, జిఎస్టీ 2.0 తీసుకొచ్చింది. ముఖ్యంగా అయితే ట్రంప్ టారిఫ్ల వల్లే ఈ ఆలోచనలు వచ్చాయి, లేకపోతే ఇప్పట్లో ఈ జిఎస్టీ మార్పులు వచ్చేటివి కావు. సరే, మంచో చెడో మన మంచికే జరిగింది. ఓకే, సో ఒక రకంగా ట్రంప్కి థ్యాంక్స్ చెప్పేద్దాం. ఎందుకంటే మనం బీజేపీ రైటా రాంగా, కాంగ్రెస్ రైటా రాంగా ఈ తలకాయ నొప్పుల్లో నేను బోట్ల. ఒక మధ్యతరగతికి ఈ ఆప్షన్స్ వల్ల ఉపయోగం ఏంటి అని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేను ఆ క్యాలిక్యులేషన్సే చేస్తా. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, మీరు కూడా పోవద్దు. మనం ఇక్కడే స్టిక్ ఆన్ అవుదాం. మన క్యాలిక్యులేషన్స్ మనకేం వచ్చుద్దని మనం చూసుకుందాం. ఫస్ట్ మధ్యతరగతికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇన్ని రోజులు వాడుతున్న ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ ఒక నోట్స్లో కానీ ఒక ఎక్సెల్ షీట్లో కానీ ఎంటర్ చేయండి. ఓకే, మన గ్రాసరీ ఒక ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయండి. ఓకే, మీ ట్రాన్స్పోర్ట్కు వాడుతున్నది, మీ మెడిసిన్ ఏమన్నా ఉన్నారా, ఆ మెడిసిన్, ఒక డయాగ్నోసిస్ ఖర్చులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ, సంవత్సరంలో ఎన్నిసార్లు షాపింగ్ చేస్తారు, ఇవన్నీ ఒక నోట్స్లో ఎంటర్ చేయండి. దాని జిఎస్టీ ఎంత పడిందో చూడండి. ఇప్పుడు జిఎస్టీ 2.0లో వచ్చిన మార్పులు చూద్దాం. గ్రాసరీ అండ్ ప్యాకేజ్డ్ ఐటమ్స్ మీద ఇంతకుముందు 12% ఉండేది జిఎస్టీ, ఇప్పుడు 5%కి అయింది. ఒకవేళ నీకు గ్రాసరీ మీద నెలకు ఒక 5,000 అయితే సంవత్సరానికి 60,000. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల అది 56,000కి వచ్చింది. బాస్, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఒక 4,000 మిగలబోతున్నాయి. నీ ఖర్చులు ఇప్పుడు 3,000 ఎంత, దానికి తగ్గట్టు ఎంత తగ్గుద్ది? 5% జిఎస్టీ. ఇట్లా లెక్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి మిల్క్ అండ్ డైలీ ఎసెన్షియల్స్. దీని మీద ఇంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు అది 0 to 5%, ఇంకా తగ్గే ఛాన్సే ఉంది. 0 to 5% మధ్యలోనే పడుతుంది. సో యావరేజ్గా నీకు ఈ మిల్క్ ఎసెన్షియల్స్ మీద ఒక 36,000 ఉంటే 34,200 అవుతుంది. అంటే దాదాపుగా ఒక 1,800 తగ్గుతుంది. ట్రాన్స్పోర్ట్ అండ్ సిటీ బస్సు, మెట్రో, ఆటో వీటి మీద 12% సర్వీస్ ఛార్జెస్ లాగా ఉండేవి, అవి 5%కి తీసుకొచ్చాడు. అంటే నెలకు ఒక 2,000 అయితే సంవత్సరానికి 24,000 నీకు. ఇప్పుడు దీని మీద 22,000కి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో నుంచి ఒక 2,000 మనకి తగ్గబోతుంది. తర్వాత స్కూల్ బుక్స్ అండ్ స్టేషనరీ, ఇది ఇంతకు ముందు 12% దాకా ఉండేది, ఇప్పుడు అది 5%, ఇంకా క్లారిటీ రాలా, 5% వరకు వస్తున్నారు. సో సంవత్సరానికి నువ్వు ఒకసారి అయితే కంపల్సరీ కొనాల్సిందే కదా పిల్లలిద్దరికి. ఓకే, 5%. సో ఇంతకుముందు నీకు ఒకవేళ ఈ బుక్స్ మీద వీటి మీద ఒక 8,000 అయింది అనుకుందాం మాట వరుసకి, నేను 8కి లెక్కేస్తున్నా. ఇప్పుడు అది 7,200కి వస్తుంది. ఇద్దరు పిల్లలు అనుకోండి, 16,000 అయ్యేది, ఇప్పుడు 14,400కి వస్తుంది. అంటే దాదాపుగా 1,600 బుక్స్ మీద సేవ్ అవుతుంది. ఫెస్టివల్ షాపింగ్, సంవత్సరానికి ఒక 2 సార్లు షాపింగ్ చేస్తావు. ఇంతకుముందు 12 to 18% నీ ఫెస్టివల్ షాపింగ్ మీద, ఇప్పుడు అది 5 to 12%కి తీసుకొచ్చాడు. సంవత్సరంలో ఒక 40,000 నీ షాపింగ్కి ఖర్చు అవుతే ఇప్పుడు అది 36,000కి వచ్చింది. అంటే దాదాపుగా షాపింగ్ ఖర్చుల మీద 4,000 తగ్గుతుంది. క్లాతింగ్, ఫుట్వేర్ ఇవన్నీ కూడా 12 to 5%కి వచ్చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇంతకుముందు నువ్వు టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కడితే దాని మీద నీకు 18% ఉండేది, ఇప్పుడు 0. అంటే సంవత్సరానికి ఒక 25,000 కడితే ఇప్పుడు 4,500 సేవ్ అవుతుంది నీకు ఆ 18% జిఎస్టీ పోను. ఓకే, హెల్త్ చెకప్స్ అండ్ మెడిసిన్స్, దీన్ని 12 to 18% ఉండేది, ఇప్పుడు అది 0.5%, 0 to 5%కి తీసుకొచ్చారు.
ఇంతకుముందు 8,000 కనుక అయ్యి ఉంటే ఇప్పుడు అది 7,200కి అవుతుంది, 800. దాదాపుగా ఈ సేవింగ్ అంతా, ఈ మిగిలే అమౌంట్ అంతా కూడా చూస్తే ఒక 20,000 దాకా వస్తుంది బాస్, సంవత్సరం మొత్తం మీద. నెల చెప్పట్ల, సంవత్సరం మొత్తం మీద. అంటే నెలకి యావరేజ్గా ఒక 1,550 రూపాయలు, 1,600 వేసుకోవచ్చు. ఓకే, సో ఎన్ని రోజులు సేవింగ్ చేయలేకపోతున్నా అంటున్నావు కదా, ఒకవేళ ఈ అమౌంట్ను ప్లాన్ చేసుకొని ఇంట్లోకి ఏమన్నా ఫ్రిడ్జ్ లేదా, ఖర్చులు ఇంకా అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా, ఫ్రిడ్జ్ కూడా తగ్గింది, ఆ ఫ్రిడ్జ్ ప్లాన్ చేసుకో. లేదు అన్నీ ఉన్నాయా, హ్యాపీగా ఇన్ని రోజులు సేవ్ చేయడానికి నాకు ఛాన్స్ దొరకట్లేదు అంటున్నావు కదా, ఈ మిగిలిన అమౌంట్ తోటి ఎస్ఐపి స్టార్ట్ చేయి. మళ్ళీ ఇప్పట్లో అయితే జిఎస్టీ పెంచే ఛాన్సెస్ లేవు ఇంకా, ఎందుకంటే ఇండియన్ మిడిల్ క్లాస్ని ఈ ప్రోడక్ట్ కొనాలా, ఇక్కడ తయారు చేస్తున్న ప్రోడక్ట్, మన ఎంఎస్ఎంఈ కంపెనీలు, చిన్న కంపెనీలు చేస్తున్న ప్రోడక్ట్ ఇక్కడే అమ్ముడుపోవాలి, దీనివల్ల మనీ ఇక్కడే రొటేట్ అవ్వాలి. సో చిన్న కంపెనీలు బాగుపడాలి, ఎట్ ద సేమ్ టైం మన ఇండియన్ ఎకానమీ కూడా గ్రోత్ అవ్వాలి అనే ప్లాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ రేట్లు తగ్గడం వల్ల జిఎస్టీ రాబడి కొంచెం తగ్గుద్ది. కొన్ని రాష్ట్రాలు అయితే దీనివల్ల మాకు నష్టం వస్తుంది, ఇన్ని లక్షల నష్టం అంటున్నారు. కానీ నెమ్మదిగా ఇది పికప్ అయిపోయి మళ్ళీ మన గాడి ట్రాక్లో పడే ఛాన్స్ ఉంది. పొద్దాగా ఎవరి మీదనో డిపెండ్ అవ్వడం వల్ల మనం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వబోతున్నాం. దీన్ని త్వరగా మనమే వాడుకోగలిగితే ఇది అద్భుతంగా రిజల్ట్ వస్తుంది అనేది గవర్నమెంట్ ఒపీనియను, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా అదే. ఇది మంచి రిజల్ట్ రాబోతుంది. మిడిల్ క్లాస్ పర్సన్ ప్రాపర్గా లెక్కయ్యి రూపాయి 2 రూపాయలు కూడా పోనివ్వకు. ఈ లెక్క వల్ల నీ ఎస్ఐపి స్టార్ట్ అవుతుంది. ఎంఎస్ఎంఈ ఒకవేళ జాబ్ కాదు, ఎంఎస్ఎంఈ కంపెనీల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎంఎస్ఎంఈ కంపెనీలు అంటే చిన్న కంపెనీలు, సంవత్సరానికి ఒక 12 లక్షలు 20 లక్షలు టర్న్ ఓవర్ చేసే కంపెనీలు అనుకుందాం. లేదు ఒక 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీ, ఒక చిన్న చెప్పులు తయారు చేసే కంపెనీయో, లేకపోతే చిన్న టూల్స్ వీటిని తయారు చేసే కంపెనీలో, లేకపోతే చిన్న బిస్కెట్ ఫ్యాక్టరీలో బిస్కెట్లు తయారు చేసే చిన్న కంపెనీలో, ఇలాంటి వాటి అవ్వచ్చు. ఈ ఎంఎస్ఎంఈ కంపెనీలు యూకే లాంటి యూరోప్ కంట్రీస్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ ముడి సరుకు ఏదైతే ఉందో, వాళ్ళు తయారు చేసే బేసిక్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ ముడి సరుకు మీద జిఎస్టీ తగ్గుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ముడి సరుకు కొని ఉంటే వాళ్ళకి జిఎస్టీ లాసే. ఒక 3-4 నెలలు అది అమ్ముడు పోయిందాక, పాత సరుకు అమ్ముడు పోయిందాక లాసే. కానీ నెక్స్ట్ కొత్త ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు జిఎస్టీ తగ్గుతుంది. సో ఒక యూనిట్కి 5 రూపీస్ పడేది ఇప్పుడు ఈ తగ్గిన జిఎస్టీ వల్ల 4.7 పడుతుంది. అంటే ఒక 0.3% వాళ్ళకి ఖర్చు తగ్గుతుంది. వీళ్ళు యూకేకి ఒక యూనిట్కి 10 రూపీస్ చొప్పున పంపిస్తున్నారు అనుకో, ఇప్పుడు దాంట్లో 0.3% బెనిఫిటే కదా. ఇలాంటి ఒక 1000 పంపారనుకోండి, ఒక 30,000 ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ 50,000 పంపారనుకోండి, దాదాపుగా ఒక 1,00,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. అంటే ఎంఎస్ఎంఈ కంపెనీలకు కూడా ముందు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల వీళ్ళ ముడి సరుకు ఖర్చు తగ్గుతుంది, ప్రొడక్షన్ సేమ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఖర్చు కూడా సేమ్ ఉంటుంది. దాదాపుగా అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ సంపాదించుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఫ్యూచర్లో ఖర్చు తగ్గింది కాబట్టి అమెరికా కాకుండా మిగిలిన చాలా కంట్రీస్ మన ప్రొడక్ట్స్ని ఇన్వైట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల కూడా ఇండియన్ ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది. చిన్న కంపెనీలు నడిపిస్తున్న ఎంఎస్ఎంఈ ఓనర్స్కి కూడా ఇది ఫ్యూచర్లో హెల్ప్ అయ్యే పనే. సో కాబట్టి దీనివల్ల మనం ఏమైపోతున్నామని చిన్న ఫ్యాక్టరీలు నడిపిస్తున్న వ్యక్తులు భయపడాల్సిన అవసరం లేదు. సో గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా ఇంకొన్ని సపోర్టింగ్ లోన్స్ ఇవి సపోర్ట్ తీసుకొస్తుంది. బట్ ఈ ప్రాఫిట్ యాంగిల్లో కూడా ఆలోచించండి. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు,
మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. జిఎస్టీ 2.0 మీకు కొంచెం అర్థమయ్యేటట్టు ఒక ఫైనాన్స్ యాంగిల్లో చెప్పగలిగాను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మిమ్మల్ని ఒక క్విజ్ క్వశ్చన్ అడగబోతున్నాను. గ్రాసరీ మీద ఎంత పర్సంటేజ్ జిఎస్టీ తగ్గించారు? ఇది ఖచ్చితంగా మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ వీడియో సరిగ్గా వినలేదనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి వింటారు, లేదా గూగుల్లో సెర్చ్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుద్దంటే బ్రెయిన్లో ఎంత తగ్గింది, నాకు ఎంత సేవ్ అవుతుంది అని ఒక క్లారిటీ మీకు వస్తుంది. అందుకనే మళ్ళీ క్వశ్చన్ అడిగా. సో గ్రాసరీ మీద ఎంత జిఎస్టీ తగ్గింది, నీకు ఎంత సేవ్ అయ్యే అవకాశం ఉంది, కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ మనీ మంత్ర ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.